ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఈ ఇంట్లో నీకేం కావాలంటే చేసుకో, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో, కానీ మనుషుల జోలికి మాత్రం రాకు. అన్యాయంగా మాట్లాడకండి. నేను మనుషుల ప్రాణాలు తీసేదానిలా కనపడుతున్నానా? ఇప్పటి వరకు జరిగింది చూశాం కదా, అందుకే నిన్ను ఏ విషయంలోనూ కలగజేసుకోవద్దు అంటున్నాను. నీ పాపిష్టి రక్తం నా మనవరాలకి ఎక్కించడానికి వీల్లేదు. మోక్ష, నేనే. నువ్వే నాకు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసావంట కదా. ఈ విషయం నీకెలా తెలుసు? బామ్మ వాళ్ళు నిన్ను తిడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. వేద అత్త చెప్పింది, నువ్వు నాకు బ్లడ్ ఇవ్వకపోతే నేను చచ్చిపోయేదానంట కదా. అలా అనకమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి. అమ్మమ్మ, ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు సారీ. మనిద్దరం ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ల మధ్య సారీలు ఉండవు కదా. అవును, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. మోక్ష, పెద్దవాళ్ళం ఏవో గొడవలు పడుతూ ఉంటాం. అవన్నీ నువ్వు పట్టించుకోకు. చక్కగా చదువుకుంటూ ఆడుకుంటూ ఉండు. అలాగే. కానీ నాకు ఒక డౌట్. ఏంటది? వాళ్ళందరూ నీ మీద ఎందుకంత కోపంగా ఉంటారు? వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టం కదమ్మా. నా వల్లే నీకు అలా జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. మా మోక్షాన్ని ఇంత కష్టపెడతావా అని నన్ను తిడుతున్నారు. అమ్మమ్మ, పోనీ నేను వెళ్ళి వాళ్ళందరికీ నీ తప్పేం లేదని చెప్పనా? వద్దమ్మా, కొన్ని రోజులకి వాళ్ళే నిజం తెలుసుకుంటారు. అలాగే అమ్మమ్మ. ఇంక నుంచి నా పనులన్నీ నువ్వే చేయాలి. తప్పకుండా. అయితే నేను ఇక్కడ పడుకోనా? సరే, పడుకో. థ్యాంక్ యూ అమ్మమ్మ. అమ్మమ్మ, ఆర్ యు హ్యాపీ? చాలా ఆనందంగా ఉందమ్మా. మంచినైనా చెడునైనా దేవుడు తర్వాత పిల్లలే గ్రహిస్తారని చెప్తారు. నువ్వు నన్ను ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. రా, పడుకో.
ఆంటీ ఒంట్లో బాలేదా? టాబ్లెట్స్ వేసుకుంటున్నారేంటి? ఏం లేదమ్మా, ఈ మధ్య నీరసంగా ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బలానికి టాబ్లెట్ ఇచ్చారు, అది వేసుకున్నాను. ఆంటీ, ఈ వయసులో అన్నింటికి మెడిసిన్స్ వాడకూడదు. నీరసంగా ఉంటే ఫ్రూట్స్ ఏమైనా తినండి. ఏంటి వీణా, సరస్వతమ్మని విసిగిస్తున్నావు? నేనేం విసిగించట్లేదు. ఆంటీ బలానికి టాబ్లెట్స్ వేసుకుంటుంటే వద్దు అని చెప్తున్నానంతే. ఏమా, నీరసంగా ఉందా? ఏం లేదు కార్తీక్, ఒక్కోసారి రాత్రిళ్ళు నిద్ర పట్టదు, అప్పుడు నీరసం వస్తుంది. ఆంటీ, ముందు కాఫీ తాగండి. అయినా ఈ రోజుల్లో మంచిగా ఉండే వాళ్ళకి అన్ని కష్టాలు. నటించే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. వీణా, ఓడిపోవచ్చేమో గాని తల వంచదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిజాయితీ గెలిచి తీరుతుంది. అబ్బా, కాసేపు మీ వాదన లాపండి. ఎంతసేపు ఈ గొడవల గురించేనా? అసలు నా బెంగేంటో తెలుసా? ఏంటో చెప్పమ్మా. మీ ఇద్దరి పెళ్ళే నా బెంగ. దీంట్లో నా తప్పేం లేదాంటీ. ఈయనగారే మా నిశ్చితార్థం వాయిదా వేయించారు. నా సైడ్ నుంచి ఓకే. కార్తీక్, పంతులు గారిని పిలిపించమంటావా? వద్దమ్మా, బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నా బిజినెస్ మొదలయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. అదేంటి కార్తీక్, పెళ్లికి బిజినెస్ కి సంబంధం ఏంటి? అది కాదమ్మా, ముందు నా కాళ్ల మీదనే నిలబడాలి, తర్వాతే పెళ్లి. అయ్యగారు ఈ మధ్య కొత్త స్కీమ్ కనిపెట్టారా ఆంటీ? పెళ్లికి ముందు చంపేస్తాను. ఏమైంది కార్తీక్? ఏదో చెప్తోంది కదా, చెప్పని. అది పిచ్చిదమ్మా, అవేం పట్టించుకోకు. ఏయ్, పిచ్చి గిచ్చి అంటావేంటి? జలకాలాటలలో రివీల్ చేయనా? వీణా, పిచ్చిలేసిందే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? కార్తీక్, ఈ అల్లరి పిల్లకి నువ్వు తొందరగా ముక్కుతాడు వేయాల్సిందే, లేకపోతే ఇలాగే నానా అల్లరి చేస్తుంది. ఇలా ఉంటేనే మీ అబ్బాయి పెళ్లికి లేట్ చేస్తున్నాడు. ఇక డల్గా ఉంటే అసలు పెళ్ళే వద్దంటాడేమో. కార్తీక్, వీణ చెప్పింది నిజమే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ముందు వీణాని పెళ్లి చేసుకో, తన అదృష్టం వల్ల అన్నీ కలిసొస్తాయి. అలా చెప్పండి ఆంటీ, లేకపోతే ముసలి వాళ్ళమయ్యాక పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అది కాదు వీణా, నీ లక్ష్యం కూడా నేను గొప్పవాణ్ణి కావడమే కదా, అయ్యాక చేసుకుందాం. చూసారా ఆంటీ మా అత్తగారి పెంపకం? మా బావని ముద్దు రాచిప్పలా తయారు చేసింది. ఇంత అందమైన మరదలు ఇంట్లో ఉంటే ఎవరైనా పెళ్లి గురించి ఆలోచిస్తారు గాని బిజినెస్ గురించి ఆలోచిస్తారా? కార్తీక్, నువ్వు తొందరగా పెళ్లి చేసుకోపోతే వీణ అందర్నీ తిట్టిపోస్తుంది. నా మాట విను, ముందు నిశ్చితార్థం చేసేద్దాం, తర్వాత బిజినెస్ గొడవ చూసుకుందువు గాని. లేదమ్మా, ముందు మా అమ్మ సమస్య సాల్వ్ అవ్వాల్సింది, తర్వాతే మా పెళ్లి. గోవిందా గోవిందా. ఇక షష్ఠి పూర్తికే మా పెళ్లి. వీణా, ఎప్పటికైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్లోకి ఇంకో అమ్మాయి రాదు, ఓకేనా? సర్లే, నీకు నేనే ఎక్కువ, మళ్ళీ ఇంకో అమ్మాయి కూడానా? నిన్ను ఏయ్ బావా, నిన్ను ఆగు, ఆగు, ఆగు. బావా వద్దు బావా. ఆగవే. బావా ఆగు. ఏమన్నా? బావా ఆగు, ఆగు. బావా, బావా వద్దు బావా, బావా వద్దు బావా. నాకు అర్థమైంది. పార్వతికి చెప్పి వీళ్ళ నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మమ్మ, నేను మళ్ళీ స్కూల్కి ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు? కొంచెం తగ్గని మోక్ష, వెళ్దు గాని అంతవరకు ఇంట్లోనే చదువుకో. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందమ్మమ్మ. టీవీ చూసుకో మోక్ష,
కావాలంటే నేను నీకు కథలు చెప్తాను. ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు ఇంకా బయలుదేరొచ్చు. రే రిషి, ఏంట్రా ఇది? ఏమైంది? తాతయ్య, చిన్న మామ అమ్మమ్మని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు. ఈ అమ్మమ్మ కూడా చాలా మంచిది తాతయ్య. రిషి, ఏంట్రా ఇది? డాడ్, ఈవిడిక్కడుంటే నేను ఉండను. మీకు ఈవిడే కావాలంటే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎవరో బయట వాళ్ళ కోసం కన్న కొడుకును వదులుకుంటానా? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. విన్నావుగా, బయలుదేరు. చూడు పార్వతి, నువ్వుంటే రిషి ఇంట్లో ఉండను అంటున్నాడు. ఈ వయసులో బిడ్డను దూరం చేసుకుని నేను బ్రతకలేను. ఇప్పుడేం చేయమంటావో నువ్వే చెప్పు. నీకోసం నా బిడ్డను వదులుకోమంటావా? ఓకే డాడ్, ఆవిడ ఇంట్లోనే ఉండనివ్వండి, నేనే వెళ్ళిపోతాను. రిషి మామ, నువ్వు కూడా వెళ్ళొద్దు మామ. సారీ మోక్ష, నేనుండను. రిషి, ఇలా పట్టుపట్టడం కరెక్ట్ కాదురా. అవతల వాళ్ళకి కూడా ఆలోచించుకునే టైం ఇవ్వాలి కదా. ఇంకా ఎంత టైం ఇవ్వాలి డాడ్? ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. ఇక ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. బాయ్. రిషి, ఆగు రిషి. ఏంట్రా ఇది? నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? అసలే అమ్మ కనబడటం లేదని డాడ్ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతాను అంటే డాడ్ పరిస్థితి ఏంటి? లేదన్నయ్య, డాడ్కి మనకంటే ఆవిడే ఎక్కువైంది. ఆవిడనే ఇంట్లో ఉండని. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏంట్రా? ఆవిడ ఇంట్లో ఉంటే మనకి నష్టం ఏంటి? అది కాదన్నయ్య, ఆవిడ వల్ల నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. పది మంది 10 రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో ఉండటం కన్నా బయటికి వెళ్ళిపోవడమే బెటర్. నేను చెప్పినట్టే శ్రీ రిషి అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. ఈ దెబ్బతో పార్వతి పీడ వదిలిపోవడం ఖాయం. రిషి, కొంచెం ఆలోచించరా. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, అంత మాత్రాన విడిపోకూడదు. సారీ అన్నయ్య, నేను ఈ మాట వినను. రిషి మామ, అమ్మమ్మ ఇక్కడుంటే నీకు అబ్జెక్షన్ ఏంటి? మోక్ష, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్నీ అనర్థాలే. డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే పార్వతి. నా బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను.
మీరింట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి డాడ్? ఆవిడ్ని మెడపట్టుకుని బయటికి గంటాలి గాని. అమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మమ్మ వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. మోక్ష, తప్పు. అలా అనకూడదు. ఆవిడ మీ అమ్మమ్మ కాదు. ఈవిడ కూడా మా అమ్మమ్మే. తను కూడా ఇంట్లోనే ఉండాలి. మోక్ష, ఇది మనిల్లు. ఇక్కడ మన వాళ్లే ఉండాలి, బయట వాళ్ళు ఉండకూడదు. మరి నాకు మన వాళ్ళే బ్లడ్ ఎందుకు ఇవ్వలేదు? తప్పు మోక్ష, పెద్దవాళ్ళని అలా ఎదిరించకూడదు. నాకు అదేం తెలీదు. అమ్మమ్మ ఉంటేనే ఉంటాను, లేకపోతే నేను కూడా తనతోనే వెళ్ళిపోతాను. మోక్ష, నీకు మేం కావాలా ఆవిడ కావాలా? నాకు అమ్మమ్మే కావాలి. షీ సేవ్ ఇట్ మీ. నన్ను రక్షించింది కాబట్టి తనే మీ అందరికంటే ఎక్కువ. ఆవిడ గారి రక్తం ఎక్కించినందుకు దానిలాగే తయారైంది. చిన్నపిల్లని మాయ చేసి ఇలా చెప్పిస్తున్నావా? మాయలు చేయాల్సిన అవసరం నాకు లేదండి. మీరు కోరుకున్నట్టే నేనిప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అమ్మమ్మ. పదమ్మమ్మ, ఇప్పుడు వెళ్దాం. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నువ్విక్కడే ఉండాలి. ఇది నీ ఇల్లు. నా ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా. నువ్వు వెళ్తున్నావు కాబట్టి నేను కూడా వచ్చేస్తాను. కాదంటే నా మీద ఒట్టే. రిషి, చూస్తున్నావుగా, ఆవిడ గారు వెళ్తే మోక్ష కూడా వెళ్ళిపోతుందంట. మీ అమ్మ వచ్చే వరకు ఆవిడ్ని ఈ ఇంట్లోనే ఉండని. అమ్మమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. వీణా, అక్కడే ఆగు. అయినా నేను నీ కాబోయే మొగుణ్ణే. అది పెళ్ళయ్యాకే. అయిందా?
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.